ఓకేనండి. ఈరోజు క్లాస్లో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పైథాన్ పాత్. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనం ఏమంటున్నాం, పైథాన్ పాత్ అని సెపరేట్గా రాసాను నేను. ఓకే, సో పైథాన్ పాత్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి వెళ్ళే ముందు, సో వాట్ ఈజ్ మెంట్ బై పాత్ అండి. వాట్ ఈజ్ మెంట్ బై పాత్? ఇన్ కేస్ మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కాబట్టి, ఓకేనండి, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఓకేనండి మీరు సిఎండి ద్వారా ఏదైనా సరే, ఓకేనా, ఫ్రమ్ సిఎండి, ఓకే అండి, సో వీ కెన్ ఎగ్జిక్యూట్ .exe ఫైల్స్ అండి. ఫ్రమ్ సిఎండి యూ కెన్ ఎగ్జిక్యూట్ .exe ఫైల్స్ అండి. సో బట్ వీటికి ఏంటండి, ఎప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చండి, దోస్ ఆర్ ఆల్ ఇన్ పాత్ అండి. పాత్ ఎన్విరాన్మెంటబుల్ వేరియబుల్స్. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో మనకి ఏంటండి, ఒక పాత్ అనే వేరియబుల్ ఉంటుంది. ఓకే అండి, ఆ పాత్ అనే వేరియబుల్లో ఈ యొక్క .exe ఫైల్స్ యొక్క అడ్రస్ని మనం ఒకవేళ పెడితే, ఆ exe ఫైల్స్ని మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం రన్ చేయొచ్చండి. సో ఇది యాక్చువల్గా పాత్ అంటే. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఏమంటున్నాం, కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, notepad.exe. మనకేమైందండి, ఎంటర్ అనగానే ఆటోమేటిక్గా నోట్ప్యాడ్ ఓపెన్ అయింది. సో calc.exe అనగానే మీకు ఏంటంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది. ఓకే అండి, సో అలాగే మనం ఏమంటున్నాం అండి, పైథాన్ అంటే సింపుల్గా పైథాన్ ఇంటర్ప్రెటర్ కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ అయిందండి. మనం పైథాన్ అన్నాం, .exe అని కూడా అనొచ్చు అండి. సో .exe కూడా అనొచ్చు మీరు. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ నుంచి మీరు ఏదైనా exe ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, ఓకేనా, ఆ exe ఫైల్ యొక్క పాత్ అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఉండాలి. ఇక్కడ ఆ exe ఫైల్ యొక్క పాత్ అంటే ఏం లేదండి, .exe ఫైల్ పాత్ అంటే ఏం లేదు, ఇన్స్టాలేషన్ ఫోల్డర్ లొకేషన్. సో ఇన్స్టాలేషన్ ఫోల్డర్ లొకేషన్. ఓకే అండి, ఇన్స్టలేషన్ ఎక్కడైంది, ఓకే, నేనైతే C డ్రైవ్లో చేశానండి. మీరు C డ్రైవ్లో చేయాలని రూల్ లేదు. సో ఇన్ కేస్ పైథాన్ అండి, పైథాన్ సాఫ్ట్వేర్ జనరల్గా ఏంటండి, మ్యాక్సిమం సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా కొన్ని అయితే అడుగుతాయండి ఏ డ్రైవ్లో ఇన్స్టాల్ చేయను అని. కొన్ని అనుకోండి డైరెక్ట్గా C డ్రైవ్లోనే ఇన్స్టలేషన్ అయిపోతాయి. C డ్రైవ్లో డైరెక్ట్గా ఇన్స్టలేషన్ అవుతాయి, లేదా C డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇన్స్టలేషన్ అవుతాయి. సో మనకేంటండి, పైథాన్ కూడా ఆటోమేటిక్గా ఏంటండి సమ్ లొకేషన్ చూపిస్తుంది. బట్ మనం ఏమనుకున్నాం అండి, కస్టమైజ్ చేసుకుంటే దాన్ని మనం మార్చుకోవచ్చు అని చెప్పి అన్నాం ఇన్స్టలేషన్లో. ఇక్కడ నేను ఏం చేశానండి, C డ్రైవ్లో డైరెక్ట్గా ఇలా ఇచ్చానండి. సో ఇది ఓపెన్ చేస్తే, ఓకేనా, ఇక్కడ ఉంది python.exe ఫైల్. సో ఇది ఆ ఫోల్డర్ లొకేషన్ అండి. సో ఫోల్డర్ లొకేషన్ ఎగ్జాంపుల్ ఏంటండి ఇది. సో ఆ ఫోల్డర్ లొకేషన్ exe ఫైల్ ఏ లొకేషన్, ఒక దీని అడ్రస్ బార్ అంటామండి. విండోస్ ఒక ఎక్స్ప్లోరర్ యొక్క అడ్రస్ బార్. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చాలండి, ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, అది సెలెక్ట్ అవుతుంది. Ctrl+C అనండి, ఓకేనా. ఇక్కడ పేస్ట్ చేసాం, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, దీన్ని యాక్చువల్గా మనం ఏమంటున్నాం అండి, పాత్ అంటున్నాం. ఈ పాత్ని మనం ఎక్కడ పెట్టాలంటున్నాం అండి, ఓకేనా, సిస్టమ్ ఇక్కడ దూరాలని పాత్, ఓకేనా, ఆఫ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అండి. ఎన్విరాన్మెంటబుల్ వేరియబుల్స్ అంటున్నామండి. సిస్టమ్ ఎన్విరాన్మెంటబుల్ వేరియబుల్స్ అంటే ఏం లేదండి, మీరు మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్కి వెళ్ళామనుకోండి, ఓకేనా, ఇక్కడ మీకు విండోస్, నా ఓఎస్ అయితే Windows 7 అండి. దీంట్లో మీరు అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఓకేనా, మీకు ఒక విండో ఓపెన్ అవుతుందండి. ఓకే, ఈ విండోలో అడ్వాన్స్డ్ ట్యాబ్ ఆటోమేటిక్గా హైలైట్ అయి ఉంది.
ఓకే, ఇక్కడ మనకి ఏముందండి, అడ్వాన్స్డ్ ట్యాబ్ మనకి మ్యాచ్ అయ్యి ఉంది కాబట్టి, సారీ, డిఫాల్ట్గా సెట్ అయ్యి ఉంది. మనం దాంట్లో మీకు కావాలనుకుంటే అక్కడ ఏముందండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్, ఓకే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది కదా, ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఏమొస్తుందండి, ఇంకొక విండో ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాత్ ఉంది, పైథాన్ పాత్ ఉంది. ఓకేనా? సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే దాని గురించి పాత్ అండి. ఇక్కడ మీకు ఆల్రెడీ పాత్ అనే చూడండి, ఇక్కడ మళ్ళీ ఏమున్నాయండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో యూజర్ వేరియబుల్స్ ఉన్నాయి, సిస్టమ్ వేరియబుల్స్ ఉన్నాయి. యూజర్ వేరియబుల్స్ అంటే ఏం లేదండి, ప్రెసెంట్ మీ సిస్టమ్, మీ ఓఎస్లో ఓకేనా, ఎవరైతే లాగిన్ అయి ఉన్నారో ఆ యూజర్ యొక్క ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని. ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మల్టిపుల్ యూజర్స్ వీ కెన్ లాగిన్ అవ్వచ్చు. ఓకేనండి? సో లాగిన్ అవ్వచ్చండి. అలాగే ఏ యూజర్కి ఆ యూజర్కి సెపరేట్గా మనం ఏంటండి పాత్ సెట్ చేసుకోవచ్చు. లేదా టోటల్ విండోస్, ఈ యొక్క విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక పాత్ ఒకటే పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కూడా ఉంటుందండి పాత్ అని, మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇన్ కేస్ ఏదైనా సాఫ్ట్వేర్ మీరు ఒక లొకేషన్ చెప్పేటప్పుడు ఓకే అండి, మ్యాండేటరీగా మీకు సిస్టమ్ వేరియబుల్స్లో పెట్టండి అని చెప్తేనే ఆ సిస్టమ్ వేరియబుల్స్లో మీరు పెట్టుకోవాలి. ఓకే, లేకపోతే ఏమవుతుందండి, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఇప్పుడు యూజర్ వేరియబుల్స్ పెట్టేసుకోవచ్చు. అలాగే ఇంకో పాయింట్ ఏంటండి, పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు వాడు మనకి క్లియర్గా ఇచ్చేసాడండి ఇన్స్టలేషన్లో. ఓకేనా? కింద ఆప్షన్ ఉంటుంది మీకు సిస్టమ్ పాత్కి యాడ్ చేయనా అని. సింపుల్గా మనం అది క్లిక్ చేసామనుకోండి, ఈ పాత్ సెట్ చేయడం కూడా అవసరం లేదు యాక్చువల్గా అయితే. ఎందుకని, మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీరు ఏదైనా EXE ఫైల్ని యాక్సెస్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ python.exe ఫైల్ని యాక్సెస్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు షుడ్ పాత్ అండి, యూ హ్యావ్ టు సెట్ పాత్ అండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ పైథాన్ ఫస్ట్ టైం ఈ పాత్ సెట్ చేస్తున్నారు అనుకుందాం మాన్యువల్గా. సో ఆల్రెడీ పాత్ అనే వేరియబుల్ ఉంటే మీరు ఏం చేయాలి, దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ అనాలి. ఎడిట్ అని చెప్పిన తర్వాత ఓకే అండి, మీకు యాక్చువల్గా ఏంటంటే ఎడిట్ అంటే ఇలా బ్లూ కలర్లో వచ్చింది కదా, మీరు జస్ట్ ఓకేనా రైట్ యారో అని చాలు. రైట్ యారో, మీ కీబోర్డ్లో రైట్ యారో క్లిక్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, కరెక్ట్ అక్కడ చివరి బ్లింక్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సెమీకోలన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సెమీకోలన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీ సెమీకోలన్ పెట్టకుండా మనం ఇందాక ఏదైతే పాత్ని కాపీ పేస్ట్ చేసుకున్నామో ఆ పాత్ని వెళ్ళి కాపీ చేసి మీరేం చేయాలి, ఇక్కడ జస్ట్ పేస్ట్ అండి, జస్ట్ పేస్ట్ చేయండి చాలు, సరిపోతుంది. ఓకే, చివర సెమీకోలన్ పెట్టాలా అనేది మన ఇష్టం అండి, పెట్టకపోయినా పర్వాలేదు. బట్ ఓకేనా, మీకు ముందుగా ఉన్న పాత్కి మీరు పాత్ యాడ్ చేస్తున్నప్పుడు సెమీకోలన్ ఉందా లేదని చూసుకోవాలి. ఎందుకంటే సెమీకోలన్ ఎందుకు పెడతామంటే మనం 2 పాత్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి మనం పెడతామండి సెమీకోలన్. సో మనం ఏం పెడతామండి, సెమీకోలన్ ఏంటంటే 2 పాత్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి పెడతాం, అంతే సింపుల్. సో ఆల్రెడీ పైథాన్ పాత్ ఉందండి, ఓకేనా, కాబట్టి నేనేం కదపట్లేదు, అలా ఉంచేసాను. తర్వాత మీరు ఏం చేయాలి, పేస్ట్ చేసిన తర్వాత చివరి సెమీకోలన్ పెట్టొచ్చండి, పెట్టకపోయినా పర్వాలేదు. బట్ ఇన్ కేస్ ముందుగా ఏదైనా పాత్ ఉంటే దానికి దీనికి మధ్యలో కంపల్సరీ సెమీకోలన్ పెట్టాలి, ఎందుకంటే సెపరేషన్. ఓకే అంటున్నా, తర్వాత మళ్ళీ ఓకే అనాలండి, అప్పుడు మీకు పాత్ సెట్ అవుతుందండి, లేకపోతే అప్పటి వరకు పాత్ సెట్ అవ్వదు. ఓకే, పాత్ సెట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఓపెన్ చేసిన కమాండ్ ప్రాంప్ట్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని క్లోజ్ చేసి ఉన్న కమాండ్ ప్రాంప్ట్స్ అన్ని క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ చేసిన కమాండ్ ప్రాంప్ట్స్కి పాత్ అనేది సెట్ అవ్వదు. ఓకే, సో ఇది ఉంచుకుని ఇంకో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, ప్రాబ్లం లేదు. బట్ ఆల్రెడీ ఉన్న కమాండ్ ప్రాంప్ట్కి మనం ఏదైనా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో చేంజెస్ చేస్తే అవి దీనికి ఎఫెక్ట్ అవ్వవు. సో బెటర్ టు క్లోజ్ ఆల్ కమాండ్ ప్రాంప్ట్స్ అండ్ ఓపెన్ న్యూ కమాండ్ ప్రాంప్ట్ అండి. సో ఇది జస్ట్ ఫర్ పాత్ అండి. మీరు ఏ EXE ఫైల్ అయినా సరే కమాండ్ ప్రాంప్ట్ని రన్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, తీసేయండి. ఇప్పుడు మనకు కావాల్సింది, మనం పైథాన్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఓకేనా, మనం పైథాన్ పాత్ని సెట్ చేయాలి.
సో పాత్ మీన్స్ ఓకేనా, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీరు ఏదైనా ఏఎక్సీ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, ఏ ఏఎక్సీ ఫైల్ అయినా సరే, మనం పైథానే కాదండి, ఓకేనా. ఇన్ కేస్ రేపు మీరు జావా నేర్చుకుంటున్నారు, ఓకే అండి, ఎప్పుడైతే పాత్లో మీరు సెట్ చేశారో మీకు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి, ఏ డ్రైవ్ నుంచి అయినా సరే, ఇది ఏ డ్రైవ్ నుంచి అయినా సరే, ఓకే అండి, సో పైథాన్ని యాక్సెస్ చేయొచ్చు అండి, ఓకే అండి, ఏ డ్రైవ్ నుంచి అయినా సరే, ఏ డ్రైవ్ నుంచి అయినా సరే మీరు ఏంటంటే పైథాన్ని యాక్సెస్ చేయొచ్చు అండి. సో ఇదే పైథానే కాదండి, ఓకేనా, జావా ఇన్ కేస్ మీరు ఓకేనా మీ యొక్క ఓకేనా ఇష్టమైన ఫోల్డర్ డైరెక్టరీలో మీ యొక్క ఫైల్స్ని సేవ్ చేసుకోండి, ఓకేనా. అక్కడ నుంచి మీరు రన్ చేయాలి అనుకుంటే కంపల్సరీ వీ షుడ్ ప్రొవైడ్ ఆర్ వీ హ్యావ్ టు సెట్ పాత్ అండి ఆఫ్ పర్టికులర్ అప్లికేషన్. జావా అయితే జావా, పిహెచ్పి అయితే పిహెచ్పి, డాట్ నెట్ అయితే డాట్ నెట్, ఓకే అండి, పెరల్ అయితే పెరల్, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి, దానికి ఉన్న ఇంటర్ప్రిటర్ యొక్క లొకేషన్ని మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పెడితే మీరు ఏ డ్రైవ్ నుంచి అయినా చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏంటండి జీ డ్రైవ్లో నేను క్రియేట్ చేసి పెడుతున్నానండి 7 PM అని చెప్పేసి, ఈ లొకేషన్లో మన బ్యాచ్ యొక్క ఫైల్స్ ఉన్నాయండి. నేను ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి రన్ చేస్తున్నాను, పైథాన్ పై స్పేస్ అని చెప్పేసి ఒకటే ఫైల్ test.py. సో ఇది ఒకటే ఫైల్తో రన్ చేయాలా, లేదండి, నేను ఈ ఒక్క ఫైల్ తీసుకుంటున్నాను, మోడిఫై చేస్తున్నాను అంతే, సింపుల్. సో ఫైల్ వల్ల యూసేజ్ ఏంటండి, ఓకేనా, మనం కావాల్సినప్పుడు మోడిఫై చేసుకుని మళ్ళీ రన్ చేసుకోవచ్చు, ఫైల్లో సేవ్ చేస్తాయి కోడ్. సో తీసేయండి. సో అలాగే ఇన్ కేస్ జావా ఉందనుకోండి, జావాసి వీటిని కూడా మనం ఇక్కడ నుంచి రన్ చేయొచ్చండి. ఎందుకంటే జావా కూడా ఇన్ కేస్ పాత్లో ఉంటే, ఓకే, జావానే కాదండి, ఏ EXE ఫైల్ అయినా సరే మీరు కమాండ్ ప్రాంప్ట్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అండి. సో తీసేయండి. ఇప్పుడు ఐ వాంట్ టు సెట్ పైథాన్ పాత్ అండి. సో ఈ పైథాన్ పాత్ ఎందుకు, మనం ఏంటంటే ఏ లొకేషన్లో ఉన్నామండి, G7 PM లొకేషన్లో ఉన్నామండి. సో కరెంట్ రన్నింగ్ ఫైల్ ఇక్కడ ఉందండి, py స్పేస్ test.py. ఈ test.py ఫైల్లో ఓకేనండి నేను ఇంకొక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తున్నానండి ఫ్రమ్ ఈఎంపి, ఓకేనండి, ఇంపోర్ట్, నేను ఏమంటున్నానండి స్టార్ అంటున్నా. ఒకవేళ ఈ యొక్క ఈఎంపి అనే మాడ్యూల్ ఓకేనా 7 PM ఓకేనండి పైథాన్ ఫోల్డర్లో ఉంటే ప్రాబ్లం లేదండి, ఓకేనా. ఒకవేళ ఇన్ కేస్ డిఐఆర్ అనండి emp.py ఏమైనా ఉందా, ఓకే. సో యాక్చువల్గా లేదు, customer.py ఉంది, ఓకే పెడదాం, ఓకేనా. ఇన్ కేసు customer.py, ఓకే అండి, ఈ customer.py కరెంట్ ఎగ్జిక్యూషన్ ఫోల్డర్ లొకేషన్లో ఉందనుకోండి, ఓకేనా, లొకేషన్లో ఉందనుకోండి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈ customer.py ఫైల్ అనేది వేరే ఫోల్డర్ లొకేషన్లో ఉంటే, ఓకే, మనం ఏం చేస్తున్నామండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, నేను ఏం చేస్తున్నాను, జీ డ్రైవ్లో 7 PM ఫోల్డర్లో ఉన్న customer.py, సారీ, ఇక్కడ customer.py ఉంది కదా, దీన్ని కట్ చేశానండి. సో కట్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఇక్కడే ఓకేనా CUST అనే ఫోల్డర్, ఓకేనండి, ఓకే ఓకే, ఇక్కడ ఏం చేసి ఇక్కడ పేస్ట్ చేశానండి, ఓకే. ఇక్కడ ఒకసారి రన్ చేయండి, వచ్చిందా, ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఈ క్యాచ్ ఉంది కదా, ఈ క్యాచ్ని కూడా డిలీట్ చేయండి ఒకసారి, వచ్చిందా, జస్ట్ ఏ మినిట్. ఓ ఇక్కడ చూడండి వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, పైథాన్ పాత్ ఆల్రెడీ సెట్ అయి ఉంది, 7 PM XYZ ఉంది. ఒక్క నిమిషం అండి, క్లారిఫై ఇచ్చేస్తాను, ఒక్క నిమిషం. సి డ్రైవ్లో పైథాన్ 3.8
సో ఇంపోర్ట్ సిస్ అన్నామండి. సో ప్రింట్ సిస్ డాట్ పాత్ అన్నాం అనుకోండి. ఓకే, సో మాకు ఏమొచ్చిందండి 7 PM XYZ 7 PM. సో సరే, ఆ ఫోల్డర్ అనేది ఆ ఫైల్ అనేది సంథింగ్ ఎక్కడో పాత్లో ఉండిపోయినట్టు ఉంది. ఒకసారి మనం కొత్తగా ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దామండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఆర్డర్ అంటున్నామండి. జీరో 7 PM. ఓకే, ఆర్డర్ కూడా ఉందా? సరే అందాం. ఓకే, నో మాడ్యూల్ సేల్స్ అని ఉందండి. ఓకేనా, సో కంట్రోల్ ఎస్ చూడండి. 7 PM పైథాన్ ఫైల్లో నేను ఏమంటున్నానండి, సేల్స్ డాట్ పీవై అన్నా. ఓకే, ఇక్కడ ఒకసారి రన్ చేయండి. ఏమైందండి, ఎటువంటి ఎర్రర్ రాలా. ఎందుకంటే సేల్స్ డాట్ పీవై ఫైల్ ఉంది ఎక్కడండి, కరెంట్ ఫోల్డర్ లొకేషన్లో ఉంది. ఓకేనండి, ఇది తీసేయండి. కరెంట్ ఫోల్డర్ లొకేషన్లో ఉంది. నేను ఏం చేస్తున్నానండి, ఈ సేల్స్ డాట్ పీవైని తీసేసి ఇగో ఆర్డర్ కూడా ఉంది. ఈ సేల్స్ డాట్ పీవైని తీసేసి కట్ చేసి నేను ఏం చేస్తున్నానండి, ఓకేనా, కస్టమర్ ఫోల్డర్లో వేసేసానండి. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. ఏమైందండి, నో మాడ్యూల్ నేమ్డ్ సేల్స్ అండి. సరే, ఓకేనా, కరెంట్ లొకేషన్లో వెతుకుతుందండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏమని. ఓకేనా, పీవై ఇంపోర్ట్ ఓకే అండి సిస్ డాట్ పాత్ అన్నాం అనుకోండి. సో కరెంట్ ఓకే అండి ఎక్కడ ఉందండి, పైథాన్ ఫోల్డర్లో 7 PM పైథాన్లో XYZలో వెతుకుతుంది, లేదా కరెంట్ ఫోల్డర్లో వెతుకుతుంది, లేదా పైథాన్ ఇన్స్టలేషన్ డైరెక్టరీస్ ఉన్నాయి కదా వాటిలో వెతుకుతుందండి. మీ యొక్క మాడ్యూల్ని సెర్చింగ్ అంటాం, మాడ్యూల్ సెర్చ్ పాత్ అంటామండి. ఓకే, ఈ మాడ్యూల్ సెర్చ్ పాత్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఓకేనా, మనం కస్టమైజ్ చేసుకుంటున్నామండి. ఎలా అంటే బై యూజింగ్ పైథాన్ పాత్ అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ద్వారా. ఓకే, సో ఇప్పుడు ఈ పాత్ నేను ఏం చేయాలి, కాపీ చేయాలి. ఏదైతే ఫైల్ ఒక మనకు కావాలో కరెంట్ లొకేషన్కి ఆ యొక్క ఫోల్డర్ లొకేషన్ని మనం కాపీ చేయాలండి. కాపీ చేసి సో టెంపరీగా సెట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటండి, దీనికి 2 ways ఉన్నాయి పైథాన్ పాత్కి. సో ఒకటి టెంపరీ, సో అంటే కమాండ్ ప్రాంప్ట్లోనే చేయొచ్చండి. ఓకేనా, ఎలా అండి, ఇక్కడ సెట్ పైథాన్ పాత్ అని చెప్పేసి ఓకేనా మనం రాయాలండి. సెట్ పైథాన్ పాత్ ఈక్వల్ టు అని చెప్పేసి, సో పైథాన్ పాత్ ఓకే అండి సెమీకోలన్, మీరు ఏమి ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. ఓకే, ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలండి, ఇప్పుడు రన్ చేయాలి. ఇప్పుడు ఏమైందండి, రన్ అయింది, ఎర్రర్ ఏం రాలా. సో ఎందుకని, ఓకేనా, ఒకసారి మనం ఏం చేస్తున్నాం అంటే సేల్స్ డాట్ పీవై ఉంది కదా, ఆ సేల్స్ డాట్ పీవై ఎక్కడ ఉంది, కస్ట్లో ఉంది, ఓపెన్ చేసా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్ సిస్ అంటున్నా. సో ప్రింట్ ఓకే సిస్ డాట్ పాత్ అంటున్నా. ఓకే, మీకు ఏమైందండి, 7 PM ఫోల్డర్ ఓకేనా 7 PM 7 PM కస్టమర్ ఓకేనా కస్ట్ ఫోల్డర్ కూడా వచ్చింది. ఎందుకని, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీకి నేను ఏం చేశాను, టెంపరీగా ఓకేనా పైథాన్ పాత్ని సెట్ చేశానండి. టెంపరీ వే టు సెట్ పైథాన్ పాత్ ఏంటి అంటే, సో ఇలా మీరు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో మీరు ఏవైతే ఉన్నారో ఆ వర్కింగ్ డైరెక్టరీలో మీరు ఏం చేయాలండి, ఓకేనా ఇలా సెట్ చేయాలి. సెట్ అనేది ఏంటండి, కమాండ్ ప్రాంప్ట్ యొక్క కమాండ్ అండి సెట్ అనేది. తర్వాత పైథాన్ పాత్ ఏంటండి, పైథాన్ యొక్క ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అండి. సో
సో పైథాన్ ఆల్రెడీ పాత్లో ఉంది కాబట్టి మనం అది యూజ్ చేసుకోవచ్చు, పైథాన్ పాత్ అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని. ఓకేనా. ఆల్రెడీ ఇన్ కేస్ ఏదైనా పైథాన్ పాత్ ఉంటే దానికి ఓకేనా కరెంటు మనం ఏంటంటే ఇంకొక పైథాన్ పాత్ని యాడ్ చేస్తున్నామని దాని అర్థం అండి, ఈ యొక్క సింటాక్స్ యొక్క అర్థం. ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇంకో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశానండి. ఓకేనా. ఎక్కడుంది మన లొకేషన్ జీ సిడి స్పేస్ 7 PM ఓకేనా సిఎల్ఎస్ పీవై స్పేస్ test.py. ఇక్కడ ఏమైందండి, నో మాడ్యూల్ నేమ్ సేల్స్ ఆల్రెడీ ఫోల్డర్లో ఉందండి సేల్స్. మనం ఏం రాసాం సేల్స్లో, ఓకే అండి ఇది రాసాం, ఆటోమేటిక్గా మనకు పాత్ ఏమైందండి వచ్చింది. బట్ వేరే కమాండ్ ప్రాంప్ట్ ఎందుకు రావట్లేదు అంటే టెంపరీగా ఆ కమాండ్ ప్రాంప్ట్ వరకు మనం చేసాం, ఓకేనండి. బట్ ఇక్కడ వస్తుందంటే రాదు, అది టెంపరీ వే. బట్ పర్మనెంట్ వే ఉందండి ఇంకోటి, పర్మనెంట్. సో పర్మనెంట్ వే ఏంటది, విండోస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. ఓకేనా. ఇక్కడ ఏం చేయాలి, ఓకేనా పైథాన్ పాత్ అనే వేరియబుల్ని మనం ఏంటంటే సో విండోస్ యొక్క ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మనం క్రియేట్ చేయాలి. సేమ్ పాత్ ఎలా అయితే సెట్ చేశారో సేమ్ లొకేషన్ సేమ్ అదే విధంగా మీరు ఏం చేయాలి, మై కంప్యూటర్ ఆర్ దిస్ పీసీ, విండోస్ 7లో కంప్యూటర్ అని ఉంటుందండి, విండోస్ 8 ఆర్ 10లో దిస్ పీసీ అని ఉంటుంది. దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ వస్తాయి. దాని మీద క్లిక్ చేసామనుకోండి మీకు ఇలా వస్తుంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేసి మీకు ఏమొస్తుందండి, పాత్ ఆల్రెడీ సెట్ చేసాం. ఇన్ కేస్ పైథాన్ పాత్ ఫస్ట్ టైం సెలెక్ట్ చేస్తున్నారంటే ఇది ఉండదు, నేను అది డిలీట్ చేసాను. లేకపోతే మీరు ఏం చేయాలండి, న్యూ అనే దాని మీద క్లిక్ చేసి వేరియబుల్ నేమ్ ఏంటండి, పైథాన్ పాత్ అండి, ఒకటే వర్డ్ పైథాన్ పాత్. సో మీరు ఏ లొకేషన్ సెలెక్ట్ మీరు పేస్ట్ చేయాలి, ఓకేనా, ఎక్కడైతే ఆ సేల్స్ అనే ఫైల్ ఉందో ఓకేనా ఆ ఫోల్డర్ లొకేషన్ ఇక్కడ పేస్ట్ చేయాలి. చివరి సెమికోలన్ పెట్టాలా అవసరం లేదు, పెట్టకపోయినా పర్వాలేదండి. ఎందుకు పెడతామంటే 2 పాత్స్ ఉంటే ఆ 2 పాత్స్ మధ్యలో సెపరేటర్ అనమాట అండి సెమికోలన్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే ఓకే ఓకే. మనం ఇక్కడ ఏమన్నామండి, ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్న కమాండ్ ప్రాంప్ట్ మీద అప్లై అవుతాయని చెప్పాను, అప్లై అవ్వ అన్నామండి. ఏమైందండి, నో మాడ్యూల్ నేమ్డ్ సేల్స్ అని వచ్చింది. ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నది ఇది. సో ఇంకా అంతకుముందు ఓపెన్ చేసి ఉన్నది ఏంటండి, ఆల్రెడీ దీనికి టెంపరీగా సెట్ చేసాం. ఓకే. ఇప్పుడు నేను కొత్తగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నానండి. ఓకేనా. మనకు లొకేషన్ జీ డ్రైవ్ సిడి స్పేస్ 7 PM సిఎల్ఎస్ పీవై స్పేస్ test.py. చూడండి వచ్చిందా, ఓకే అండి, ఇది కస్టమర్ వచ్చిందా అండి. సో కాబట్టి మీరు ఏం చేయాలండి, ఓకేనా, టెంపరీగా చేసుకోవచ్చు, పర్మనెంట్గా చేసుకోవచ్చు అండి. అది ఫిక్స్డ్ ఇంకా కామన్గా యూజ్ చేస్తున్నాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ పర్మనెంట్ వే. లేదు జస్ట్ ఫర్ దిస్ ఎగ్జిక్యూషన్, ఓకేనా, ఈ ఎగ్జిక్యూషన్ వరకు మాత్రమే అని అనుకుంటే సో యూ కెన్ గో ఫర్ ఓకే అండి టెంపరీ వే. సో దిస్ ఇస్ ద వే టు సెట్ పైథాన్ పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అండి. పైథాన్ పాత్ సో ఒకటే వర్డ్, ఓకేనా, విండోస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో మనం సెట్ చేసుకోవచ్చు, లేదా ఓకేనా టెంపరీగా కమాండ్ ప్రాంప్ట్లో సెట్ చేసుకోవచ్చు అని బై సెట్ కమాండ్. సెట్ స్పేస్ పైథాన్ పాత్ ఈక్వల్ టు పర్సంటైల్ పైథాన్ పాత్ పర్సంటైల్, ఇక్కడ ఏంటంటే సెమీకోలన్, తర్వాత ఏంటంటే మీ యొక్క పైథాన్, ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి కోలన్. మీరు ఇది ఈ డ్రైవే కాదు వేరే డ్రైవ్లో ఉన్నది కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏ డ్రైవ్లో ఉంటే మొత్తం ఫోల్డర్ లొకేషన్ వరకు, ఓకేనా, EXE ఫైల్ లొకేషన్ వరకు ఎంత అన్నాం చూడండి, ఓకేనా, ఆ లొకేషన్ వరకు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఆ .py ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లొకేషన్ వరకు మీరు ఏం చేయాలండి, పైథాన్ పాత్ అనే విండోస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో మీరు పెట్టుకుంటే సో ఏ ఫోల్డర్ లొకేషన్ నుంచి అయినా సరే, ఓకే అండి, మీరు ఏ ఫోల్డర్ లొకేషన్ నుంచి అయినా సరే మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. జీ డ్రైవే కాదండి, ఓకేనా. సో జీలో 7 PM పైథాన్ ఫోల్డర్ ఉంది. సో అలా కాకుండా మనకి ఇక్కడ ఏముందండి, 6 PM ఇక్కడ టెస్ట్ ఉందా, ఉంది, సిడి సిడి ఓకే అండి 6 PM సిఎల్ఎస్ సో పీవై స్పేస్ test.py. సో ఇదేదో గ్రాఫిక్స్ ఫైల్ ఉందండి,
ఓకే, తీసేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ 6 to 7 పైథాన్ ఫోల్డర్లో ఉన్నది ఓపెన్ చేశా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, ఇంపోర్ట్ ఓకే అండి, ఇంపోర్ట్ సేల్స్ అంటున్నానండి. జస్ట్ సేల్స్ అంటున్నా. సో యాక్చువల్గా ఇది ఉందనుకోండి, ఇంపోర్ట్ అవ్వాలి. ఓకే అండి, సారీ, ఏమైందండి, ఇంపోర్ట్ అయిపోయింది. మనం ఎక్కడున్నాం, కరెంట్ 6 to 7 పైథాన్లో ఉన్నాం. బట్ మనకి ఆల్రెడీ యాడ్ అయింది ఏంటండి, 7 PM పైథాన్లో ఉన్న కస్టమర్ అనే ఫోల్డర్ లొకేషన్ కూడా యాడ్ అయింది. ఎందుకని, యూ హ్యావ్ టు సెట్ ఇన్ పైథాన్ పాత్ అండి, నాట్ విండోస్ పాత్. పైథాన్ పాత్ విండోస్ పాత్లో పెట్టుకోవచ్చు, బట్ ఏమవుతుందండి, అక్కడున్న EXE ఫైల్స్ని, ఆ ఫోల్డర్ లొకేషన్లో ఉన్న EXE ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవడం. బట్ పైథాన్ పాత్ ఏంటండి, .py పైథాన్ ఫైల్స్ని మనం ఏ ఫోల్డర్, ఏ లొకేషన్లోంచి అయినా సరే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్కి ఆ లొకేషన్ అనేది తెలుస్తుందండి. ఎందుకని, పైథాన్ పాత్లో పెడితే సో ఆ లొకేషన్ తెలుస్తుంది. ఎందుకని ఆ పైథాన్ మొత్తం ఆ సిస్టమ్ పాత్లో ఉన్న అన్నింటిలో కూడా మాడ్యూల్ని సెట్ చేస్తుందండి. మాడ్యూల్ సెట్ పాత్ అంటాం దీన్ని. సో ఇదండి, క్లియరా అండి, పైథాన్ పాత్ అండ్ పాత్ అండి. సో పాత్ అని దేనికైనా కామన్ అండి. ఒకనా జావా, సి, ఒకనా C++, పైథాన్, ఒకనా తర్వాత ఏంటండి .NET, PHP, పెరల్, EXE, ఏ ఇంటర్ప్రిటర్, ఏ కంపైలర్ అయినా సరే మనం యాక్సెస్ చేయొచ్చండి బై యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్. చేయాలని మనం ఏం చేస్తామండి, పాత్లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏముందంటే, మీరు ఏ డైరెక్టరీ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు అండి. కంపల్సరీ పాత్రలు పెట్టుకోవడం రూల్ లేదు. ఓకేనా. సో పాత్రలో పెట్టుకోలేదు అనుకోండి పైథాన్, నేను ఏం చేయాలి, ఓకే అండి, సిలో ఎక్కడుందండి, పైథాన్ అని ఉంది కదా. సో ఈ లొకేషన్కి వెళ్ళి నేను రన్ చేయాలి. ఎందుకని, ఈ లొకేషన్లో ఉంటుంది పైథాన్ EXE ఫైల్. మరి మనం సేవ్ చేసిన ఫైల్ కూడా ఎక్కడ ఉండాలి, ఈ లొకేషన్లోనే ఉండాలి. సో అటువంటిప్పుడు మనకి ఏంటంటే ఇబ్బంది అవట్లా, మన ఫైల్స్ ఈ లొకేషన్లోనే ఉంటాయి. పైథాన్ ఫైల్స్, పైథాన్ ఇన్స్టలేషన్ ఫైల్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అసలు దట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ వే అండి. ఓకేనా. సెపరేట్గా మీరు ఏంటంటే, మీరు ఒక డ్రైవ్ని క్రియేట్ చేసుకుని, డ్రైవ్ ఉంటుంది కదా, సో ఆ డ్రైవ్లో ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం, ఆ ఫోల్డర్లో ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం, దాన్ని మనం యాక్సెస్ చేస్తామండి. ఓకేనా. సో ఇదండి, క్లియరా అండి. క్లియర్ సార్. ఓకేనండి. సో ఇక్కడితో దీన్ని స్టాప్ చేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవ్వండి. ఓకే అండి.